ఈ హెవీ బ్లీడింగ్ కారణాలు ఏంటి, దీన్ని ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు? హెవీ బ్లీడింగ్ ఏదైతే అధిక రక్తస్రావం అంటామో, మనకి ప్రతి నెల ఋతుక్రమం టైంలో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వటం వల్ల వచ్చే సమస్య. ఎందుకు అవుతుంది అంటే ఏజ్ గ్రూప్ని బట్టి మనకి డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. మనకి బాగా చిన్నపిల్లల్లో ఋతుక్రమం స్టార్ట్ అయిన ఫస్ట్ 3-4 ఇయర్స్లో ఆ హార్మోన్ గ్రంథుల నుంచి మనకి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ప్యాటర్న్ సెట్ అవ్వటానికి యూజువల్గా 2-3 ఇయర్స్ టైం పడుతుంది. సో ఈ హార్మోన్ ప్యాటర్న్ సెట్ అయ్యే టైంలో కొంతమందికి హెవీగా బ్లీడింగ్ అవ్వటము, ఆ తర్వాత స్లోగా ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్ అవ్వటం, అంటే వన్స్ ఇన్ 2 months, వన్స్ ఇన్ 3 months బ్లీడింగ్ అయ్యి స్లోగా మనకి బాడీ ఆ హార్మోన్ ప్యాటర్న్స్ ఒక రెగ్యులర్ ప్యాటర్న్లో రిలీజ్ అయ్యి నార్మల్గా స్టార్ట్ అవుతుంది. థైరాయిడ్ సమస్యల వల్ల థైరాయిడ్ ఎక్కువగా రిలీజ్ అవ్వటం కానీ, ఆర్ థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకుండా థైరాయిడ్ హార్మోన్ తక్కువగా రిలీజ్ అవ్వటం కానీ, ఇట్లా థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు కూడా మనకి నెలసరి అన్నది డిఫరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలా కొంచెం ఏజ్ గ్రూప్ పెద్దగా అయ్యి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాం, అంటే 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ మధ్యలో రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో యూజువల్గా మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, అంటే ఊబకాయం వల్ల, పీసీఓడి వల్ల ఇలా హెవీగా బ్లీడింగ్ అవ్వటం అన్నది చూస్తూ ఉంటాం. ఆర్ గర్భసంచిలో ఏమైనా గడ్డలు రావటం వల్ల, అంటే ఫైబ్రాయిడ్స్ అన్నవి రావటము, ఆర్ అండాశయాలు ఏమైనా సిస్టులు రావటం, ఓవేరియన్ సిస్ట్, అట్లా ఏమైనా ఓవరీలో సిస్టులు వస్తే దానివల్ల కూడా మనకి గర్భసంచి లోపల లైనింగ్ బాగా థిక్గా పెరిగి దానివల్ల హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలానే లాస్ట్లో మనకి మళ్ళీ నెలసరిలు ఆగిపోయే టైంలో మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా మందికి హెవీగా బ్లీడింగ్ అయ్యి స్లోగా హార్మోన్స్ అన్ని సెట్ అయ్యి సడన్గా హార్మోన్స్ అన్ని బాగా తగ్గిపోతాయి. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి కాబట్టి ఏ ఏజ్ గ్రూప్లో ఈ సమస్య స్టార్ట్ అయింది, ఎప్పుడు ప్యాటర్న్ మనకి చేంజ్ అయింది అన్న దాన్ని బట్టి డాక్టర్ సలహా తీసుకొని ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవటం అన్నది బెస్ట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.